నమస్కారం అందరికి అండ్ దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ రాగ సందేశాలు. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఏంటి ఎప్పుడు ఫిల్టర్ లో కనిపించే పాప ఈ రోజు మాస్క్ లో కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఒక్కొక్కసారి అలా ఒక్కోసారి ఇలా. సో ఇది కంటిన్యూ అవ్వనా అది కంటిన్యూ అవ్వనా కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే మిమ్మల్ని ఒక మంచి టెంపుల్ చూపించడానికి తీసుకెళ్తా, లైక్ చూపిస్తా వీడియోలో. ఇది లాస్ట్ ఇయర్ కన్స్ట్రక్ట్ అవ్వడం జరిగింది అండ్ వెరీ బ్యూటిఫుల్ టెంపుల్ అన్నమాట. చాలా బాగుంటది టెంపుల్ అయితే, చాలా పీస్ఫుల్ గా ఉంటది. మీరు కూడా చూసేయండి అండ్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. మా లేడీస్ సూపర్ డ్రైవర్ కి డ్రైవింగ్ ఇచ్చేసాం. దగ్గరే టెంపుల్ అయితే, కాకపోతే అమ్మకు కొంచెం డ్రైవింగ్ బాగా అలవాటు అవ్వాలనేసి సగం దూరం వచ్చాక ఇచ్చా అనమాట. అంటే లైక్ అక్కడంతా కొంచెం మెయిన్ రోడ్ ఉంటది, ఇదంతా లైక్ చిన్న స్ట్రీట్ లా ఉంటది. సో అందుకే ఇక్కడికి వచ్చాక నేను బైక్ ఇచ్చా. నార్మల్గా నాకు పబ్లిక్ ప్లేసెస్లో వీడియో రికార్డ్ చేయడం అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి. అలవాటు లేదు కదా, సో ఇప్పుడు అయితే అలవాటు చేసుకుంటున్నా. సో అందుకే బైక్ మీద వెళ్ళేటప్పుడు రికార్డ్ చేశాను. టెంపుల్ కి ఎక్కడికి ఇప్పుడు లెఫ్ట్ తీసుకో, రూట్ చెప్పకపోతే ఎక్కడికో తీసుకెళ్ళిపోయేలాగున్నావు. బిల్డింగ్ బాగుందంట. అండ్ గుడికి వెళ్లే లోపు మీకైతే ఒక విషయం చెప్పాలి ఈ టెంపుల్ గురించి. ఈ టెంపుల్ కి రీసెంట్ గా వరల్డ్ ఇటు 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 మమ్మీ ఇటు లెఫ్ట్, ఇది పరిస్థితి. డ్రైవింగ్ ఇచ్చేంత వరకు ఒక బాధ, ఇచ్చిన తర్వాత ఇంకో బాధ. నాకు క్షయ అవుతుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అంటే ఈ టెంపుల్ గురించి ఒక విషయం చెప్పాలి. అది ఏంటంటే ఈ టెంపుల్ కి రీసెంట్ గా అంటే ఈ మంతే వచ్చింది, ఈ మంతే అనుకుంటండి నాకు, ఈ మంత్ లోనే వరల్డ్ బుక్ రికార్డ్ అనేది టెంపుల్ కి అంటే ఈ బాబావారు విగ్రహానికి రావడం జరిగింది. ఈ బాబావారి విగ్రహం వచ్చేసి 7 tons ఉందంట, 9 feet ఉంటుంది. నిజంగా చూడడానికి చాలా బాగుంటది, చూపిస్తాం ఇప్పుడు. మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయా, డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సూర్యుడు ఇప్పుడే కిందికి వెళ్తున్నాడు, అదే లైక్ అస్తమిస్తున్నాడు సూర్యుడు. టెంపుల్ ఎంట్రన్స్, బైక్ పార్కింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే టెంపుల్ బయట అండి, అదే లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఈ గేట్ నుంచి అయితే లోపలికి వెళ్తాం. ఇంక ఇదైతే బయట బైక్స్ పార్కింగ్. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి చెప్పులు వదిలే ప్లేస్. ఇంక ఇదైతే లోపలికి వెళ్ళడం. ఇప్పుడు మీరు చూస్తున్నారా అదే మెయిన్ గుడి, అక్కడే బాబావారు ఉంటారు. చాలా బాగుంటారు బాబావారు, మీరు కూడా చూసేద్దరు. కానీ అంతా పాలరాయితో ఉంటారండి. ఇది బాబావారు ఉన్నారు కదా ఆ గుడి, మీకు ఇప్పుడు చూపించా కదా ఆ గుడి చుట్టుపక్కల అనమాట 4 ఎంట్రీస్ ఉంటాయండి ఈ గుడికి. అంటే మనం వెళ్ళేది మాత్రం మెయిన్ ఎంట్రీ ఇప్పుడు నేను ఉంచున్న ప్లేస్ దగ్గర నుండే. అటు సైడ్ నుంచి కూడా వెళ్తారు వెళ్ళేవాళ్ళు. ఇక బాబావారిని చూసేస్తారా? చూసేయండి. ఇది మొత్తం పాలరాయితో చేసిన విగ్రహమేనండి. అండ్ ఇది వచ్చేసి 7 tons ఉంది అండ్ 9 feet హైట్ ఉందంటండి. 6 వచ్చేసి విడ్త్ ఉందంట. రీసెంట్ టైమ్స్లో మీరు కనుక న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు అయ్యి ఉంటే కనుక ఈ బాబావారిని న్యూస్ ఛానల్లో చూసే ఉంటారు. వై బికాజ్ రికార్డ్ వచ్చింది, అదే వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లో యాడ్ అయ్యారు అని చెప్పేసి చూపించారనమాట. సో చుట్టూ అద్దాలతో కట్టేసి ఉంటుందండి. బయట నుంచే మనకి చూడొచ్చు బాబావారిని, కానీ లోపలికి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తారు. పైన అంతా లైటింగ్, పైన కూడా మిర్రర్సే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే, లోపలికి వెళ్ళి చూసినా బయట నుంచి అయినా. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాళ్ళు కాలడం కాదు, అంటుకుని పోతుంది. ఈ మండుటెండలో మీకోసమే కష్టపడుతున్నా గైస్, టెంపుల్ ని చూపించాలని. అండ్ మీకు చెప్పలేదు కదా, నేను థర్స్డే వెళ్ళాను రికార్డ్ చేద్దామని. జనం ఉండేసరికి మళ్ళీ ఫ్రైడే వెళ్ళి రికార్డ్ చేశాను. సో అక్కడంతా కూర్చోడానికి ప్లేసెస్, దర్శనం అయిన తర్వాత వచ్చి అక్కడ కూర్చొని అలా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు ఇప్పుడు చూసినది ప్రపంచంలోనే అతిపెద్ద సాయిబాబా వారి పాలరాతి విగ్రహం అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి టెంపుల్ అయితే, చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఇది ఓవర్ వ్యూ అనమాట బయట నుండి. ఇప్పుడు దుని దగ్గరికి వెళ్దామండి. దునిని చూపిస్తా, బాబావారి దుని. సో ఇదైతే బాబావారి దుని. చాలా పెద్ద ప్లేస్ లో కన్స్ట్రక్ట్ చేశారండి ఈ టెంపుల్ని అయితే. చూడండి ఎంత పెద్దగా ఉందో ప్లేస్ అంతా. ఇక్కడ వినాయక స్వామి ఉన్నారు, అక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలం. చూడండి మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా వ్యూ.
దుని ఇక్కడ కూర్చోడానికి మెయిన్ ఎంట్రన్స్. ఆ పక్కన మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తా లోపల. ఇది ఓవర్ వ్యూ టెంపుల్ అనమాట. అదే లోపల బాబా వారు ఉన్నది. అండ్ ఇక్కడ వినాయక స్వామి. అది ఇల్లు, పూజారులు ఉండే ఇల్లు. ఇప్పుడు ఇక్కడ శివలింగం కనిపిస్తున్నారు. శివలింగం దర్శనం ఇస్తుంది మనకి ఇటు సైడ్ వచ్చేస్తే. అంటే ఇటు సైడ్ నుంచి ఇక్కడ నుంచి ఇటు. ఇప్పుడు మీరు చూస్తున్నది చావిడి అని ఉంది అక్కడ. చావిడి పురుషులు స్త్రీలు. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. లోపలైతే బాబావారి ఫోటో అండ్ పల్లకి సేవ చేసే ఊయల. అండ్ అటుపక్క ఇది పురుషులు అని రాసింది కదండి. అటు సైడ్ ఊయల ఉంది. అండ్ ఇది యాక్చువల్లీ పల్లకి. ఊయల అని చెప్పాను, పల్లకి. అది ఊయల. తాగడానికి వాటర్. ఇదిగోండి పురుషులు అని రాసింది ఇక్కడ. ఈ ప్లేస్లో ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తాను కదా, ఈ ప్లేస్లో ప్రసాదం పెడతారు ఎవ్రీ థర్స్డే. ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ ప్రసాదం. మీరు ఎలానో తినలేరు కాబట్టి నేనే బొజ్జులో వేసేస్తా. అండ్ చూసే వ్యూవర్స్ అందరూ ప్లీజ్ ఈ సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.